హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి సిలో సెకండ్ టాపిక్ అనమాట. ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ టాపిక్, సెకండ్ టాపిక్ అయితే నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. సో అలాగే సి అనే ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను. సో మీరైతే లాస్ట్ వీడియోని అయితే అక్కడ చూడొచ్చు. అలాగే నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. మీరు ఎవరైనా చూడకపోతే కనుక ఆ వీడియో చూడండి. దానికి కంటిన్యూషన్ వచ్చేసి ఈ వీడియో అనమాట. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక జాయిన్ అవ్వండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను అక్కడ అడగచ్చు. అలాగే మీకు వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వేరియబుల్స్. ఏ వేరియబుల్ ఈజ్ ఏ డేటా నేమ్ దట్ మే బీ యూజ్డ్ టు స్టోర్ ఏ డేటా వాల్యూ. వేరియబుల్ అనేది ఒక డేటా నేమ్ అనమాట. దాన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే ఏదైనా ఒక డేటా వాల్యూని స్టోర్ చేయడానికి యూజ్ చేసేది వేరియబుల్. ఏ వేరియబుల్ మే టేక్ డిఫరెంట్ వాల్యూస్ అట్ డిఫరెంట్ టైమింగ్స్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు డిఫరెంట్ టైమింగ్స్లో డిఫరెంట్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి వేరియబుల్ అనేది యూజ్ చేస్తాం. రూల్స్ ఫర్ నేమింగ్ వేరియబుల్. వేరియబుల్కి ఎలాంటి నేమ్స్ ఇవ్వాలి, దాని యొక్క రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వేరియబుల్ నేమ్ కన్సిస్ట్ ఆఫ్ లెటర్స్, డిజిట్స్ అండ్ అండర్ స్కోర్స్. సో వేరియబుల్ నేమ్ అనేది లెటర్స్, డిజిట్స్, అండర్ స్కోర్స్తో మనం క్రియేట్ చేయొచ్చు. వేరియబుల్ నేమ్స్ మస్ట్ బిగిన్ విత్ అన్ ఆల్ఫాబెట్ ఆర్ అండర్ స్కోర్. ఓకే, ఒక వేరియబుల్ నేమ్ క్రియేట్ చేయాలంటే ఐదర్ స్టార్టింగ్లో మనం ఆల్ఫాబెట్ ఆర్ అండర్ స్కోర్ అనేది యూజ్ చేయాలి. బిగినింగ్ విత్ ఆల్ఫాబెట్ ఆర్ అండర్ స్కోర్. మిగతా స్పెషల్ క్యారెక్టర్స్ అలాంటివి ఏమి యూజ్ చేయకూడదని చెప్తున్నారు. ద లెంత్ ఆఫ్ ది వేరియబుల్ కాంట్ ఎక్సీడ్ అప్ టు 8 క్యారెక్టర్స్. 8 క్యారెక్టర్స్ కంటే ఎక్కువగా ఎక్సీడ్ అవ్వకూడదు. బట్ సమ్ యాక్సెప్ట్ అప్ టు 31 క్యారెక్టర్స్. సో కొన్ని అయితే 31 క్యారెక్టర్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తాయి. నో కామాస్ అండ్ బ్లాంక్ స్పేస్ ఆర్ అలౌడ్ విత్ ఇన్ ద వేరియబుల్ నేమ్. సో ఏదైతే నేమ్ ప్రొవైడ్ చేసామో దానిలో మధ్యలో బ్లాంక్ స్పేసెస్, కామాస్ అలాంటివి ఏమి ఇవ్వకూడదు. కంటిన్యూగా ఒక నేమ్ అనేది ఇవ్వాలి అని చెప్తున్నారు. వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. సో వేరియబుల్ నేమ్స్ అనేవి కేస్ సెన్సిటివ్ అనమాట. అయితే మొత్తం క్యాపిటల్ వాడాలి లేదా మొత్తం స్మాల్ వాడాలి. మనకి ఎగ్జాంపుల్లో ఇచ్చే చూడండి, సమ్ ఎస్యుఎం అనేది మొత్తం క్యాపిటల్ వాడారు, ఆర్ఎల్స్ ఎస్యుఎం మొత్తం స్మాల్ వాడారు. సమ్ ఆల్ ఆర్ డిఫరెంట్. సో సమ్ ఆల్ ఆర్ డిఫరెంట్ అని ఉంది కదా, అక్కడ మొత్తం ఫస్ట్ క్యాపిటల్ వాడి తర్వాత అన్ని స్మాల్స్ వాడారు అనమాట. సో ఫస్ట్ ఆల్ఫాబెట్ అనేది స్మాల్ క్యాపిటల్ ఉన్నా పర్లేదు, మిగతావన్నీ స్మాల్ ఉన్నాయి అనమాట. కీవర్డ్ షుడ్ నాట్ బీ యూజ్డ్ యాజ్ వేరియబుల్ నేమ్. సో మనం లాస్ట్ టాపిక్లో చూసుకుంటే కీవర్డ్స్ చూసుకున్నాం కదా, ఆటో అవన్నీ, రీసెట్ అవన్నీ, అలాంటి కీవర్డ్స్ అనేవి ఇక్కడ వాడకూడదు అని చెప్తున్నారు. నెక్స్ట్ వేరియబుల్ డిక్లరేషన్. వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి? సింటాక్స్ వచ్చేసి డేటా టైప్. వేరియబుల్ నేమ్ వచ్చేసి v1, v2, vn. సో డేటా టైప్ అంటే మనం వేరియబుల్ అనేది డేటా టైప్ అని చెప్పేసి డిక్లేర్ చేసుకుంటున్నాం. అవి వచ్చేసి v1, v2, v3, vn అని చెప్పేసి నేమ్స్ ఇచ్చానమాట. ఎగ్జాంపుల్, ఇంట్ కోడ్ /కోడ్ ఈజ్ ఆఫ్ ఇంటిజర్ టైప్. సో ఇంట్ కోడ్ అంటే నథింగ్ బట్ ఏంటి, కోడ్ అనేది ఇంటిజర్ టైప్లో ఉంటుంది అని. నెక్స్ట్ ఫ్లోట్ ప్రైజ్ ఈజ్ ఆఫ్ ఫ్లోట్ టైప్. అంటే పాయింట్స్లో ఉంటుంది కాబట్టి వాటిని ఫ్లోట్ అంటారు, ఫ్లోట్ వాల్యూస్ అంటారు. సో ప్రైజ్ ఈజ్ ఆఫ్ ఫ్లోట్ టైప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బుక్ తీసుకున్నాం అనుకోండి, ఇది 99 రూపీస్ అని చెప్పేసి క్లియర్గా ఉంటుంది. సో అది 99 రూపీస్. అలా కాకుండా 99 రూపీస్ 5 పైసా అన్నారు అనుకోండి, సో దాన్ని ఫ్లోట్ వాల్యూ అంటారు అనమాట. నెక్స్ట్ క్యారెక్టర్ నేమ్, స్క్వేర్ బ్రాకెట్స్లో 10 అని ఉంది. నేమ్ 10 ఈజ్ డిఫైన్డ్ యాజ్ అన్ అరే ఆఫ్ క్యారెక్టర్. సో అరే క్యారెక్టర్ని యూజ్ చేసాం. అంటే ఇప్పుడు ఏంటంటే ఇంట్ కోడ్, ఫ్లోట్, ప్రైజ్, క్యారెక్టర్ నేమ్ ఇలా 3 ఉన్నాయి కదా, ఈ 3 అనేవి వేరియబుల్ టైప్స్ అనమాట, వేరియబుల్ నేమ్స్. సో ఇక్కడ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ వాడాం. ఫస్ట్ది వచ్చేసి ఇంటిజర్కి వాడాం, సెకండ్ వచ్చేసి ఫ్లోట్ వాడాం, థర్డ్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ వాడాం అనమాట. సో ఇలా మనం ఏదైనా సరే, ఎలాంటి డేటా టైప్ అయినా సరే మనం వేరియబుల్కి ఇనిషియలైజ్ చేసుకోవచ్చు, డిక్లేర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చి ఇనిషియలైజేషన్ ఆఫ్ వేరియబుల్స్ కెన్ బి డన్ యూజింగ్ అసైన్మెంట్ ఆపరేటర్. సో అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి ఇనిషియలైజేషన్ చేస్తారన్నమాట. నథింగ్ బట్ ఏదైతే వేరియబుల్ ఉందో దానికి ఒక వాల్యూని అసైన్ చేస్తున్నాం. ఇంటిజర్ i = 29, ఫ్లోట్ f = 29.77, ఇంట్ 1 = a = k = 29. సో ఇక్కడ కూడా ఇంటిజర్ వాడాం, ఫ్లోట్ వాడాం. ఇందాక చెప్పే కదా, ఫ్లోట్ వాల్యూ అంటే పాయింట్స్లో వస్తుంది. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ వేరియబుల్. ద అవైలబిలిటీ ఆఫ్ ది వేరియబుల్ ఇన్ ది ప్రోగ్రామ్. దే ఆర్ 2 టైప్స్ ఆఫ్ స్కోప్స్. సో దీనిలో ఏంటంటే వేరియబుల్స్ 2 టైప్స్, లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్. అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. లోకల్ వేరియబుల్స్, ద వేరియబుల్స్ విచ్ ఆర్ డిఫైన్డ్ ఇన్సైడ్ ది ఫంక్షన్ బ్లాక్. సో ఏదైతే ఫంక్షన్ బ్లాక్ ఉందో లోపల జరిగితే దాన్ని లోకల్ వేరియబుల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫంక్షన్ అని చెప్పి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, ఫ్లవర్ బ్రాకెట్, ఇంటిజర్ i, j. నెక్స్ట్ మనకి డెఫినేషన్ పార్ట్ ఇచ్చారన్నమాట.
బాడీ ఆఫ్ ది ఫంక్షన్, ఒక ఫంక్షన్ బాడీ ఆఫ్ ది ఫంక్షన్ కనుక్కుంటే మనం ఒక ప్రోగ్రామ్ రాసాం. సో ఇక్కడ ఏంటంటే మనకి వేరియబుల్ అనేది ఏంటి, ఇంట్ అనేది ఏంటి, మనకి లోపల ఇంట్ అనేది మనకి వేరియబుల్. సో లోపల అయితే ఇచ్చారనమాట ఇంట్ అని. సో ఇంట్ అనేది లోపల ఫంక్షన్ మనకు ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాక లోపల ఇచ్చారు కాబట్టి దాన్ని లోకల్ వేరియబుల్స్ అంటారు. హియర్ ది వేరియబుల్స్ ఆర్ అవైలబుల్ ఓన్లీ విత్ ఇన్ ద ఫంక్షన్. సో ఫంక్షన్ లోపల ఉన్నాయి కాబట్టి వాటిని లోకల్ వేరియబుల్స్ అన్నాం. నెక్స్ట్ గ్లోబల్ వేరియబుల్స్. ద వేరియబుల్స్ డిక్లేర్డ్ బిఫోర్ ది ఫంక్షన్ మెయిన్ ఆర్ కాల్డ్ గ్లోబల్ ఆర్ ఎక్స్టర్నల్ వేరియబుల్స్. సో ఏంటంటే ఫంక్షన్ కంటే ముందే మనం వేరియబుల్ నేమ్ ఇస్తే వాటిని గ్లోబల్ వేరియబుల్స్ అంటారు. దే కెన్ బి యూజ్డ్ ఎనీవేర్ ఇన్ ద ప్రోగ్రామ్ అండ్ అన్ ఫంక్షన్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ కామా బి ఈక్వల్ టు 2. ఇంట్ అనేది ఏంటి మనకి వేరియబుల్. సో వేరియబుల్ స్టార్టింగ్లోనే ఇస్తే ఫంక్షన్ కంటే ముందే ఇస్తే దాన్ని ఏమంటున్నాం గ్లోబల్ వేరియబుల్స్ అంటారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇంట్ ఏ కామా బి ఈక్వల్ టు 2 మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అయింది ఫంక్షన్ 1. నెక్స్ట్ ఫంక్షన్ 1 స్టార్ట్ అయింది, ఫంక్షన్ 2 కూడా స్టార్ట్ అయింది. సో మెయిన్ ప్రోగ్రామ్ సబ్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయ్యి ఫంక్షన్ మాత్రం లోపల ఉంది. నెక్స్ట్ వేరియబుల్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు కాన్స్టెంట్స్. కాన్స్టెంట్ ఇన్ సి రిఫర్ టు ఏ ఫిక్స్డ్ వాల్యూ దట్ డు నాట్ చేంజ్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్. సి సపోర్ట్ సెవరల్ టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్. సో కాన్స్టెంట్ ఏంటంటే ఏదైతే ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉందో, ఎప్పటికీ చేంజ్ అవ్వకుండా ఒక ఫిక్స్డ్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఒక ప్రోగ్రాంలో దాన్ని కాన్స్టెంట్ అంటారు అనమాట. సి సపోర్ట్ సెవరల్ టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్. సో దీనిలో సెవరల్ టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఉంటాయి. కాన్స్టెంట్స్ని 2 పార్ట్స్ కింద తీశారు. న్యూమరిక్ కాన్స్టెంట్, క్యారెక్టరిస్టిక్ కాన్స్టెంట్. న్యూమరిక్ కాన్స్టెంట్లో ఇంటిజర్ కాన్స్టెంట్, రియల్ కాన్స్టెంట్. క్యారెక్టర్ కాన్స్టెంట్లో సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్, స్ట్రింగ్ కాన్స్టెంట్ ఇలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు న్యూమరిక్ కాన్స్టెంట్ అంటే ఏంటో చూద్దాం. న్యూమరిక్ కాన్స్టెంట్ ఆర్ మేడప్ ఆఫ్, కొంచెం జూమ్ చేస్తున్నాను. న్యూమరిక్ కాన్స్టెంట్ ఆర్ మేడప్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ న్యూమరిక్ డిజిట్స్ with optional presence of decimal point. They are positive or negative numbers. They are divided into 2 types. సో న్యూమరిక్ కాన్స్టెంట్స్లో కూడా మనకు 2 టైప్స్ ఉన్నాయి అనమాట. ఏంటంటే ఒక డెసిమల్ పాయింట్ ద్వారా మనం టూ కేటగిరీస్గా డివైడ్ చేసాం. సో ఏంటంటే డెసిమల్ పాయింట్ ఉంటే ఒక కేటగిరీ, డెసిమల్ పాయింట్ లేకపోతే ఒక కేటగిరీ అనమాట. సో డెసిమల్ పాయింట్ ఉంటే దాన్ని డెసిమల్ అంటారు, లేదంటే ఇంటిజర్ కాన్స్టెంట్ అంటారు అనమాట. సో ఇది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఏ నెంబర్స్ అయినా ఉండొచ్చు. Integer constant, first one. An integer constant refers to a sequence of digits. There are 3 types of integer constants, namely decimal, octal, hexadecimal. ఏదైతే ఒక సీక్వెన్స్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయో వాటిని ఇంటిజర్ కాన్స్టెంట్స్ అంటున్నారు. దీనిలో 3 టైప్స్ ఉన్నాయి. ఏంటివి అవి? డెసిమల్, ఆక్టల్, హెక్సాడెసిమల్. డెసిమల్ ఫస్ట్ వన్ వచ్చేసి డెసిమల్. డెసిమల్ ఇంటిజర్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ 0 through 9 preceded by optional minus సింబల్ ఆర్ ప్లస్ సింబల్. సో డెసిమల్లో ఏంటంటే మనకు సెట్ ఆఫ్ డిజిట్స్ ఉంటాయి ఫ్రమ్ 0 to 9. వీటికి వచ్చేసి మనకు మైనస్ ఆర్ ప్లస్ అనేవి ప్రిసీడింగ్ అంటే ముందు ఉంటాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే -34 ఉంది కదా, మిగతా వాటికి +23 అని కూడా పెట్టుకోవచ్చు. కానీ మనం ప్లస్ సింబల్ అసైన్ చేయకపోయినా పర్లేదు, కానీ మైనస్ సింబల్ మాత్రం ప్రతిదానికి అసైన్ చేయాలి కాబట్టి ఇక్కడ అసైన్ చేశారు ఎగ్జాంపుల్లో. సో ఇక్కడ ఏంటంటే -34 ఉంది. ప్రిసీడింగ్ అంటే ముందు పెట్టుకోవాలన్నమాట. సో ముందు పెట్టుకునే ఆప్షన్ అనేది మనకి ఆప్షనల్ అనమాట. సో మనం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోతే వదిలేయచ్చు. కానీ డెసిమల్లో మాత్రం ఇలా పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆక్టల్ ఇంటిజర్ కన్సిస్ట్స్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ డిజిట్స్ 0 through 7 విత్ లీడింగ్ 0. సో ఇక్కడ ఏంటంటే ఆక్టల్ ఏంటంటే మనం ఫస్ట్ 0 పెట్టుకుంటాం అనమాట. ఏ డిజిట్స్ పెట్టుకున్నా సరే ఫస్ట్ అనేది 0 అనేది లీడింగ్లో ఉండాలి. అంటే బిఫోర్ ఏ నెంబర్ మనం 0 అనేది ప్లేస్ చేయాలి. అండ్ ఆక్టల్ నెంబర్స్ వచ్చేసి 0 to 7 ఉంటాయి అనమాట. లాస్ట్ మనం డీలో చూసుకున్నాం కదా ఆక్టల్ నెంబర్స్ ఏంటని. సో అది ఇక్కడ యూజ్ అవుతుంది. హెక్సాడెసిమల్ ఏ సీక్వెన్స్ ఆఫ్ డిజిట్స్ ప్రిసీడింగ్ 0x ఆర్ 0x. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఎక్స్ చిన్నగా ఉండేది, తర్వాత ఎక్స్ క్యాపిటల్, ఫస్ట్ స్మాల్ ఉంది, తర్వాత క్యాపిటల్ ఉందన్నమాట. ఈజ్ కన్సిడర్డ్ యాజ్ హెక్సాడెసిమల్ ఇంటిజర్స్. సో వీటిని హెక్సాడెసిమల్ ఇంటిజర్స్తో కన్సిడర్ చేస్తారు. దే మే ఇంక్లూడ్ ఆల్ఫాబెట్ ఏ త్రూ ఎఫ్ ఆర్ ఏ త్రూ ఎఫ్ విచ్ రీప్లేసెస్ ద వాల్యూ ఆఫ్ 0 to 15. సో మనం ఏంటంటే హెక్సాడెసిమల్లో 0 to 10 అనేవి, 0 to 9 అనేవి న్యూమరిక్గా యూజ్ చేస్తాం. ఆల్ఫా న్యూమరిక్ కదా హెక్సాడెసిమల్ అంటే. సో 0 to 9 అవి న్యూమరిక్ నెంబర్స్,
అలాగే ఏ టు ఎఫ్ అనేది యూస్ చేస్తాం. అంటే ఏ అంటే 0, బి అంటే 11, సి అంటే 12, డి అంటే 14 అలా అనమాట. టోటల్గా 15 ఉంటాయి. మనం ఏ టు ఎఫ్ అనేది వాటిని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో హెక్సాడెసిమల్ ఏంటంటే మనం 0x అనేది రిఫరెన్స్ స్టార్టింగ్లోగా తీసుకుంటాం అనమాట. ఆక్టల్లో 0 తీసుకున్నాము అండ్ హెక్సాడెసిమల్లోకి వచ్చేపాటికి 0x అనేవి తీసుకున్నాం. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. 0xf, 0x7c ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ రియల్ కాన్స్టెంట్స్. అసలు రియల్ కాన్స్టెంట్స్ అంటే ఏంటి? ఇంటీజర్ కాన్స్టెంట్స్ మే నాట్ బీ యూజ్డ్ టు స్టోర్ వాల్యూస్ బై డిస్టెన్స్, హైట్, టెంపరేచర్, ప్రైస్ అండ్ సో ఆన్. పైన మనం ఇంటీజర్ కాన్స్టెంట్స్ యూజ్ చేసాం కదా, అవి అనేవి ఏదైతే కొన్ని వాల్యూస్ని అనేవి స్టోర్ చేయలేము అనమాట. లైక్ డిస్టెన్స్, హైట్, టెంపరేచర్ ఇలాంటి వాటిని ఇంటీజర్ కాన్స్టెంట్స్ అనేవి సేవ్ చేసుకోలేవు, అంటే స్టోర్ చేసుకోలేవు అని చెప్తున్నారు. బికాస్ దిస్ టైప్ ఆఫ్ వాల్యూస్ కంటైన్ ఫ్రాక్షనల్ పార్ట్స్ లైక్ 23.70 అండ్ ఏంటంటే ఇవి ఎందుకు సేవ్ చేసుకోలేకపోతుంది ఏంటంటే వీటికి ఫ్రాక్షనల్ పార్ట్స్ ఉంటాయి అనమాట. లైక్ ఇందాక ఫ్లోటింగ్ పాయింట్స్ చూసాం కదా అలా అనమాట. 34.65, 2735.0 అలాగే మనకి సో ఆన్ వాల్యూస్ ఉంటాయి అనమాట. మనం ఒక ప్రైస్ తీసుకుంటే ఒక పెట్రోల్ ప్రైస్ తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్. మనకి పెట్రోల్ ప్రైస్ ఏంటి రోజుకు ఒకలాగా ఉంటుంది. 97.5 పైసా అలా ఉంటుందన్నమాట. ఆర్ఎల్స్ మెడికల్ షాప్లో తీసుకున్నా సరే ఒక మెడిసిన్ వాల్యూ వచ్చేసి ఒక పారాసెటమాల్ వాల్యూ వచ్చేసి 1 రూపీ ఉందనుకోండి, నెక్స్ట్ డే అవుతుంది 1 రూపీ 0.5 పైసా అలా వస్తుందన్నమాట. సో వాల్యూస్ అనేవి ఎప్పుడు క్లియర్గా ఉండవు. ఒక కార్ డిస్టెన్స్ తీసుకున్నా సరే ఈరోజు మనం 50 కిలోమీటర్స్ వెళ్తాం, నెక్స్ట్ డే 20 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. సో డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్లో డిఫరెంట్ వాల్యూస్ మారుతూ ఉంటాయి అనమాట, ఫ్రాక్షన్ వాల్యూస్. సో వాటిని సేవ్ చేసుకోలేము అంటున్నాం. సచ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ రియల్ ఆర్ ఫ్లోటింగ్ నెంబర్స్, ఫ్లోటింగ్ కాన్స్టెంట్స్. సో వాటిలో మనం ఏమంటున్నామంటే రియల్ కాన్స్టెంట్స్ ఆర్ ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్ అంటున్నాం. ఏ రియల్ నెంబర్ మే బీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ exponential or scientific notation syntax. ఎగ్జాంపుల్ వీటిలో ఏంటంటే ఎక్స్పోనెంట్ ఫామ్లో మనం సేవ్ చేసుకుంటాం రియల్ నెంబర్స్ని. 2.344 E2 ఈజ్ అన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. E2 మీన్స్ మల్టిప్లై మ్యాంటీసా 2.344 into 10 square ఇలా అనమాట. ఎక్స్పోనెన్షియల్ నోటేషన్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ నెంబర్ దట్ ఆర్ ఐదర్ వెరీ స్మాల్ ఆర్ వెరీ లార్జ్. ఎక్స్పోనెన్షియల్ నెంబర్స్లో ఐదర్ వెరీ స్మాల్ ఆర్ వెరీ లార్జ్ నెంబర్స్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాం ఎక్స్పోనెన్షియల్ నోటేషన్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్ నోటేషన్. క్యారెక్టర్ కాన్స్టెంట్స్. ఏ క్యారెక్టర్ కాన్స్టెంట్ ఈజ్ అన్ ప్రింటబుల్ ఆర్ నాన్ ప్రింటబుల్ సింగిల్ క్యారెక్టర్ ఎన్క్లోజ్డ్ విత్ కోడ్స్. సో క్యారెక్టర్ అనేది ఐదర్ ప్రింటబుల్ ఆర్ నాన్ ప్రింటబుల్ సింగిల్ క్యారెక్టర్ అనమాట. ఇదేంటంటే 2 సింగిల్ కోట్స్లో ఎండ్ అయి ఉంటుంది. సో పైన కోట్ పైన రైట్ సైడ్ ఒక కోట్, లెఫ్ట్ సైడ్ ఒక కోట్ అయితే ఉంటాయి అనమాట మన క్యారెక్టర్ కాన్స్టెంట్స్లో. ఇట్ ఈస్ యూజ్డ్ టు రిప్రజెంట్ సింపుల్ టెక్స్ట్ నాన్ న్యూమరిక్ వాల్యూస్ ఇన్ ఏ ప్రోగ్రామ్. సో ఇదేంటంటే సింపుల్ టెక్స్ట్ని, అలాగే నాన్ న్యూమరిక్ అంటే నథింగ్ బట్ ఎలాంటి నెంబర్స్ ఉండవు అనమాట, దానిలో టోటల్ ఆల్ఫాబెట్సే ఉంటాయి. సో ఇలాంటి వాల్యూస్ని ప్రోగ్రాంలో యూజ్ చేయడానికి ఇది రిప్రజెంట్ చేస్తారు. దే ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్గా డివైడ్ ఉంది. ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్. ఏ సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ కంటైన్స్ ఏ సింగిల్ క్యారెక్టర్ ఎన్క్లోజ్డ్ విత్ ఏ పెయిర్ ఆఫ్ సింగిల్ కొటేషన్ మార్క్స్. సో ఫస్ట్ చూస్తే సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అనేది ఓన్లీ సింగిల్ క్యారెక్టరే ఉంటుంది. సో పెయిర్ ఆఫ్ సింగిల్ కొటేషన్ మార్క్స్ కూడా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఏ చూసుకుంటే మనకు కొటేషన్ మార్క్ ఉంది, జెడ్ చూసుకుంటే కొటేషన్ మార్క్ ఉంది, 1కు ఉంది, డాట్కు ఉంది, అలాగే కాలన్కు ఉంది, ఇలా అన్నిటికీ ఉంటుందన్నమాట. క్యారెక్టర్ కాన్స్టెంట్ హ్యావ్ ఇంటీజర్ వాల్యూస్ నోన్ యాజ్ ASCII వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో క్యారెక్టర్ కాన్స్టెంట్లో ASCII వాల్యూస్ అని చూస్తాం అనమాట. సో ASCII అంటే ఏంటంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అనమాట. సో ఈ టైప్స్ ఆఫ్ వాల్యూస్ని ఇది స్టోర్ చేసుకుంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ప్రింట్ ఎఫ్ %d, a వుడ్ ప్రింట్ 97 విచ్ ఈస్ ద ASCII వాల్యూ ఆఫ్ ఏ. సో ఇక్కడ ఏంటి ప్రింట్ ఎఫ్ ఏం ప్రింట్ ఎఫ్ చేస్తుంది, ఏ వాల్యూని అనేది తీసుకుంటుంది. ఏ వాల్యూ అని తీసుకున్నాం మనం, 97 అని తీసుకున్నాం. సో ASCII వాల్యూలో సేవ్ చేసుకున్నది అనమాట. సిమిలర్లీ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ప్రింట్ ఎఫ్ %c, 97 గివ్ అవుట్పుట్ యాజ్ 1. సో మన ఏంటి ప్రింట్ ఎఫ్ %c 97 కొడితే మనకు వాల్యూ వస్తుంది, ఏ వస్తుంది అనమాట. మనం ఏలో 97 స్టోర్ చేసాం కాబట్టి 97 ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు 97, దాని ఫార్ములా వచ్చేసి అక్కడ అలా. నెక్స్ట్ స్ట్రింగ్ కాన్స్టెంట్. స్ట్రింగ్ కాన్స్టెంట్ ఈజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ డబుల్ కోడ్స్. ది క్యారెక్టర్ మే బీ లెటర్స్, నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ బ్లాంక్ స్పేసెస్.
సో ఇక్కడ అంటే కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ని యూజ్ చేసేదాన్ని స్ట్రింగ్ కాన్స్టెంట్ అంటారు. ఇక్కడ ఏంటంటే డబల్ కొటేషన్ మార్క్స్లో యూజ్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. హలో అని ఇచ్చారు. హలోకి ఏంటి మనకి ఇటు సైడ్ డబుల్ కొటేషన్, అటు సైడ్ డబుల్ కొటేషన్ ఉంది. 1987 వెల్ డన్, డిఎంఎస్ క్వశ్చన్ మార్క్, అలాగే 5+3 వీటిలన్నిటిని స్ట్రింగ్ కాన్స్టెంట్స్ అంటారు అనమాట. నెక్స్ట్ నాన్ గ్రాఫిక్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్ మే ఆల్సో బీ యూజ్డ్ ఫ్రమ్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్. సో కింద వచ్చేసి కొన్ని ఇచ్చారు. ఇవన్నీ మనకి ప్రోగ్రామ్లో యూజ్ అవుతాయి అనమాట. మనం స్టార్టింగ్లో కూడా చూసుకున్నాం వీటిని. హారిజెంటల్ ట్యాబ్, ఎస్కేప్ సీక్వెన్స్లో చూసుకున్నాం. హారిజెంటల్ ట్యాబ్ ఇవన్నీ అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి explain the data types in C. Data types are used to indicate the type of data value stored in a variable. ANSI C supports 4 classes of data types. సో డేటా టైప్ అంటే ఏంటంటే ఏదైతే ఒక మనం వాల్యూని స్టోర్ చేసుకుంటున్నామో అది ఎలాంటి టైపో చెప్పేది ఇండికేట్ చేసేదాన్నే మనం డేటా టైప్ అంటున్నాం. మనం ఫస్ట్లో చూసుకుంటే మనం ఇంటీజర్ టైప్, ఫ్లోట్ టైప్ ఇవన్నీ చూసాం కదా మనం డేటా టైప్స్. అలాగే ఇందులో వాల్యూని స్టోర్ చేసుకున్నప్పుడు కూడా వేరియబుల్లో ఇంటీజర్ టైప్, ఫ్లోట్ టైప్ ఇలా చెప్పాం అనమాట. సో వీటిలన్నిటిని ఏమంటారంటే డేటా టైప్స్ అంటారు. మనం ఎలాంటి వాల్యూని అయితే స్టోర్ చేసుకుంటున్నామో అలాంటి టైప్ని డేటా టైప్ అంటారు. యాన్సీసీ సపోర్ట్స్ 4 టైప్స్. సో మనం యూజ్ చేసేది ఇప్పుడు యాన్సీసీ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ యాన్సీసీ ఏం సపోర్ట్ చేస్తుంది అంటే 4 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ని సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైమరీ ఆర్ ఫండమెంటల్ డేటా టైప్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైమరీ ఆర్ ఫండమెంటల్ బేసిక్ డేటా టైప్ అనమాట ఇది. నెక్స్ట్ యూజర్ డిఫైన్ డేటా టైప్స్. సో యూజర్ డిఫైన్ డేటా టైప్స్. థర్డ్ వన్ వచ్చేసి డెరైవ్డ్ డేటా టైప్స్. ఇలా 3 టైప్స్ని యూజ్ చేసుకుంది. సో ప్రైమరీ ఆర్ ఫండమెంటల్ డేటా టైప్స్, వీటిలో టైప్స్ ఏంటో చూద్దాం. ఆల్ C కంపైలర్స్ సపోర్ట్స్ 5 ఫండమెంటల్ డేటా టైప్స్, నేమ్లీ ఇంటీజర్, క్యారెక్టర్, ఫ్లోటింగ్ పాయింట్, డబుల్ ప్రిసిషన్ ఫ్లోటింగ్ పాయింట్ అండ్ వాయిడ్. సో మనం ఫైవ్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ మనం వింటానే ఉంటాం. సో వీటినే సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఏంటంటే టోటల్ ఇంటీజర్ ఉంటుంది, క్యారెక్టర్ని క్యార్ అంటాం, ఫ్లోటింగ్ పాయింట్ని ఫ్లోట్ అంటాం, డబుల్ ప్రిసిషన్ ఫ్లోటింగ్ పాయింట్ని డబుల్ అంటాం, వాయిడ్ని ఎంప్టీ డేటా టైప్ అంటాం. సో వీటిలో ఒకసారి బ్రీఫ్గా చూసుకుంటే int, it can hold a signed or unsigned whole number within it specific range. సో ఏంటంటే ఇది ఏం హోల్డ్ చేసుకుంటుంది అంటే సైన్డ్ ఆర్ అన్సైన్డ్ హోల్ నెంబర్స్ని హోల్డ్ అంటే మనకు తెలుసు కదా, పట్టుకోవడం ఆర్ పట్టుకుని ఉంచడం. అలా అంటే ఇలా వస్తుందన్నమాట. అవి దాంట్లో స్టోర్ చేసుకోవడం నథింగ్ బట్ సీలోకి వస్తే ఏంటంటే అన్సైన్డ్ ఆర్ సైన్డ్ హోల్ నెంబర్స్ అనేవి ఇంటిజర్లో సేవ్ అయి ఉంటాయి, స్టోర్ చేసుకుని ఉంటుంది. క్యారెక్టర్, సో దీన్ని కూడా మనం ప్రోగ్రాంలో క్యార్ అని యూజ్ చేస్తాం. ఇట్ హోల్డ్స్ ఓన్లీ లెటర్స్, సింబల్స్. ఈచ్ క్యారెక్టర్ టైప్ వాల్యూ హ్యాజ్ అన్ ఈక్వలెంట్ ఇంటిజర్ ఇంటర్ప్రిటేషన్. దోస్ ఇంటిజర్స్ ఆర్ కాల్డ్ యాస్కీ వాల్యూస్. మనం యాస్కీలో చూసుకుంటే మనం ఇప్పుడు 4 zeros తీసుకున్నాం అనుకోండి, దానిలో @ ఇలా కొన్ని వాల్యూస్కి కొన్ని సింబల్స్కి కొన్ని వాల్యూస్ అనేవి అసైన్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ క్యారెక్టర్లు ఏంటంటే లెటర్స్ కానీ సింబల్స్ని కానీ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. ఆ లెటర్స్కి సింబల్స్కి కూడా ఎవ్రీ వాల్యూకి ఒక డిటర్మినేషన్ వాల్యూ అనేది ఉంటుందన్నమాట. సో ఇంటీజర్ ఇంటర్ప్రిటేషన్ అంటే అది ఒక ఈక్వలెంట్ వాల్యూ అనేది ఉంటుంది ఎవ్రీ ఇంటీజర్కి, ఎవ్రీ లెటర్కి ఆర్ సింబల్కి. నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్. ఇట్ కెన్ హోల్డ్ ఏ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ లైక్ 7.8690 with 6 digits, decimal digits or exponential form. సో ఇదేంటంటే ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ లైక్ 7.6 కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాం కదా, మనకి మెడికల్ వాల్యూస్, పెట్రోల్ వాల్యూస్ రోజు మారుతూ ఉంటాయి, అవి పాయింట్స్లో మారుతాయి కాబట్టి ఇలాంటి వాల్యూస్ని స్టోర్ చేయడానికి ఫ్లోటింగ్ పాయింట్ అని యూజ్ అవుతుంది. డబుల్ ప్రిసిషన్ ఫ్లోటింగ్ పాయింట్. when the accuracy provided by the floats is not sufficient, type double can be used. The number uses 64 digits giving a precision of 14 digits. సో ఎప్పుడైతే మనకి ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ కంటే ఎక్కువ వాల్యూస్ వచ్చినాయో అప్పుడు ఫ్లోటింగ్ పాయింట్ సఫిషియెంట్గా ఉండదు కదా. సో మనం ఏం చేస్తున్నాం అంటే డబుల్ ప్రిసిషన్ ఫ్లోటింగ్ పాయింట్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇది వచ్చేసి 64 bits వరకు మనకి స్టోర్ చేసుకోగలుగుతుంది. 14 bits అనేవి ప్రిసిషన్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వాయిడ్, ఎంప్టీ డేటా టైప్. ద వాయిడ్ హ్యాస్ నో వాల్యూస్. సో వాయిడ్లో ఏం వాల్యూస్ ఉండవు. సో దాన్ని ఇంకో నేమ్ ఏంటంటే ఎంప్టీ డేటా టైప్ అని కూడా అంటున్నాం దీన్ని, ఎందుకంటే వాల్యూస్ ఏమి ఉండవు కాబట్టి. దిస్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై ద టైప్ ఆఫ్ ఫంక్షన్స్. ఇదైతే ఫంక్షన్స్ ఎలాంటి టైప్ ఆఫ్ స్పెసిఫై చేయడానికి యూజ్ చేస్తున్నాం. ది టైప్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ సెట్ టు బి వాయిడ్ when it does not return any value to the calling function.
ఎప్పుడైతే కాలింగ్ ఫంక్షన్ వచ్చిందో అప్పుడు ఎలాంటి డేటా టైప్ని రిటర్న్ చేయకపోతే దాన్నే వాయిడ్ అంటారు. ఇప్పుడు రిటర్న్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, కాలింగ్ ఫంక్షన్స్ అంటే ఏంటి అనేది మనకి నెక్స్ట్ పార్ట్లో తెలుస్తుంది. ప్రజెంట్ అయితే వాయిడ్ అంటే మనకి ఎలాంటి వాల్యూస్ స్టోర్ చేసుకోదు, రిటర్న్ స్టేట్మెంట్ కూడా ఎలాంటి వాల్యూస్ని ప్రొడ్యూస్ చేయదు, అది అర్థమైతే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి టైప్ క్వాలిఫైయర్స్. ఇన్ ఆర్డర్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద రేంజ్ ఆఫ్ నెంబర్స్ అండ్ స్టోర్ స్పేస్ ఇన్ మెమరీ టైప్ క్వాలిఫైయర్స్ ఆర్ కాల్డ్ ఆర్ యూజ్డ్. టైప్ క్వాలిఫైయర్స్ అంటే ఏదైతే స్టోరేజ్ స్పేస్ని తగ్గించి మనకి పెద్ద నెంబర్స్ని కూడా స్టోరేజ్ స్పేస్లో తక్కువగా సేవ్ చేసి యూజ్ చేసుకోవడానికి మనం టైప్ క్వాలిఫైయర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాట్సాప్లో చూసుకుంటే మనం ఒక ఫోటో పెడితే ఏంటి, మనం ఒక 64 MB ఉన్న ఫోటో పెడితే మనకు అవతల వాళ్ళకి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, అది 32, 33 మాత్రమే వెళ్తుంది. ఎందుకంటే మన వాట్సాప్ స్టోరేజ్ ఏదైతే సర్వర్లో స్టోరేజ్ ఉంటుందో అది కొంచెం తక్కువగా స్టోర్ అవ్వడానికి మనం ఏం చేస్తారు, దాన్ని రెక్టిఫై చేసేసి సైజ్ అనేది తగ్గించేస్తారు అనమాట. అలాగే ఇక్కడ టైప్ క్వాలిఫైయర్స్ ఏం చేస్తాయి అంటే పెద్ద పెద్ద నెంబర్స్, పెద్ద పెద్ద డిజిట్స్ను కూడా ఇక్కడ తగ్గించేసి యూజ్ చేస్తుంది అన్నమాట. In C, 4 different types of qualifiers are there: signed, unsigned, long, short. Qualifiers applicable to int, ఇంటీజర్కి ఎలాంటి క్వాలిఫైర్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. షార్ట్ ఇంట్ రిప్రజెంట్ స్మాల్ ఇంటీజర్ వాల్యూ అండ్ రిక్వైర్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ ది స్టోరేజ్ యాజ్ రెగ్యులర్ ఇంటీజర్ నెంబర్. సో ఇక్కడ ఏంటంటే షార్ట్ ఇంట్ అంటే ఏంటంటే ఇది స్మాల్ ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటే యూజ్ అవుతుంది. అలాగే నార్మల్ ఇంటీజర్స్ ఏవైతే ఉన్నాయో దానిలో హాఫ్ అమౌంట్ మాత్రం ఇది యూజ్ చేసుకుంటుంది సేవ్ చేసుకుంటాకి. నెక్స్ట్ లాంగ్ ఇంట్ రిప్రజెంట్స్ లార్జ్ ఇంటీజర్ వాల్యూస్ అండ్ రిక్వైర్ డబుల్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ యాజ్ ఎ రెగ్యులర్ ఇంటీజర్ యూజెస్. సో లాంగ్ ఇంట్ అంటే ఏంటంటే లార్జ్ ఇంటీజర్ వాల్యూస్ని సేవ్ చేసుకుంటుంది, అంటే ఏంటంటే డబుల్ అమౌంట్ ఆఫ్ ఇంటీజర్ అనమాట. సో ఇది కూడా ఏంటంటే సగం వాల్యూస్ని ఆర్ రెగ్యులర్ వాల్యూస్ని యూజ్ చేసుకుని స్టోర్ చేసుకుంటుంది. వీ డిక్లేర్ లాంగ్ అండ్ అన్సైన్డ్ ఇంటీజర్స్ టు ఇంక్రీజ్ ది రేంజ్ ఆఫ్ వాల్యూస్ అండ్ షార్ట్ అండ్ సైన్డ్ ఇంటీజర్స్ ఆఫ్ డిక్రీజింగ్ ద రేంజ్ ఆఫ్ వాల్యూస్. వీటిని ఏం చేస్తారంటే డిక్లరేషన్ చేస్తారు. డిక్లరేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే నార్మల్ ఇంటీజర్స్గానే చూపిస్తుంది, కాకపోతే మనకు స్టోర్ అయ్యేటప్పుడు కొంచెం తక్కువ అమౌంట్లో స్టోర్ అవుతుంది అని చెప్తున్నారు. క్వాలిఫైర్స్ అప్లికబుల్ టు ఫ్లోట్. To increase the precision further to the floating point values, we apply long type qualifiers to both float and data type. సో ఇక్కడ ఏంటంటే ప్రిసిషన్ అనేది ఇంక్రీజ్ చేయడం. ప్రిసిషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్వాలిటీ ఆర్ క్వాంటిటీ. సో ఈ ప్రిసిషన్ యూజ్ చేసి ఫర్దర్గా ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ని ప్రిసిషన్ అనేది ఇంక్రీజ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే లాంగ్ డేటా టైప్ని ఆర్ డబల్ డేటా టైప్ని యూజ్ చేస్తాం ఫ్లోటింగ్ పాయింట్లో. లాంగ్ ఫ్లోట్ ఈక్వల్ టు డబల్ డేటా టైప్, లాంగ్ డబుల్ ఈక్వల్ టు ఎక్స్ట్రా లార్జ్ డబల్ ప్రిసిషన్ అనమాట. సో ఇక్కడ లాంగ్ ఫ్లోట్ని డబుల్ డేటా టైప్ని యూజ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. సో సైన్డ్ క్యారెక్టర్కి ఎంత నెంబర్స్ తీసుకుంటారంటే అన్సైన్డ్ క్యారెక్టర్ రేంజ్ వచ్చేసి 0 to 255 తీసుకుంటారు. సైన్డ్ క్యారెక్టర్ రేంజ్ వచ్చేప్పటికి -128 to 127 +127. సో ఇన్ని వాల్యూస్ని మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట క్యారెక్టరిస్టిక్స్లో. సెకండ్ వన్ వచ్చేసి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. దే ఆర్ డిఫైన్డ్ బై యూజర్ ఆర్ ద సిమిలర్లీ టు ఎగ్జిస్టింగ్ డేటా టైప్స్ అండ్ దిస్ కెన్ లేటర్ బీ యూజ్డ్ టు డిక్లేర్ వేరియబుల్స్. దే కెన్ బి డిజైన్డ్ బై 4 మెథడ్స్. సో యూజర్ డిఫైన్డ్ అంటే నథింగ్ బట్ మనకు తెలిసిన యూజర్ అనేవాడు డిఫైన్ చేస్తారు. వీటిలో ఏంటంటే వేరియబుల్స్గా డిక్లేర్ చేస్తాం అనమాట. డిక్లరేషన్ అనేది 4 టైప్స్ ఉంటుంది: స్ట్రక్చర్స్, యూనియన్స్, టైప్ డెఫ్, enumerated data types. Type def వచ్చేసి it allow the user to define an identifier that would represent an existing data. This type can later be used to declare variables. ఇలాంటి డేటాని ఎందుకు యూజ్ చేస్తారంటే ఏదైతే ఐడెంటిఫైయర్ ఉందో దాన్ని డిఫైన్ చేయడానికి మనం టైప్ డెఫ్ అనేది యూజ్ చేస్తాం. ఈ టైప్ డెఫ్ని తర్వాత కూడా మనం డిక్లేర్ చేసుకోవచ్చు, ప్రెజెంట్ పెట్టేసి తర్వాత కూడా మనం డిక్లరేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి సింటాక్స్ టైప్ డెఫ్ డేటా టైప్ ఐడెంటిఫైయర్స్. ఇప్పుడు మనం ఏంటి డేటా టైప్ అని ఇచ్చాం, కానీ ఆ డేటా టైప్ని మనం ఏం చేసాం, ఇప్పుడు మనం అయితే డిక్లేర్ చేయలేదు. ఎగ్జాంపుల్ వచ్చేసి టైప్ డెఫ్ ఇంట్ మార్క్స్ M1 M2 M3. మనం డైరెక్ట్గా మార్క్స్ అంతా ఇచ్చేసామా, M1లో ఎంత ఒక 10 మార్క్స్ అనుకోండి, 10, 9, 8 అని ఇవ్వలేదు కదా, మనం M1 M2 M3 అని ఇచ్చాం. తర్వాత కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు మార్క్స్ని అని చెప్తున్నారు. enumerated data types అది enumerated data types. enum identifiers value 1 value 2. Example enum day Monday Tuesday Sunday. enum day
W start, W end. W start ఈక్వల్ టు మండే, W end ఈక్వల్ టు సండే. సో మనం ఏం చేసామంటే ఇక్కడ 2 వాల్యూస్ని తీసుకున్నాం, వాల్యూ 1 వాల్యూ 2 అని తీసుకున్నాం, డైరెక్ట్గా డేటాని తీసుకోలేదు. సో తర్వాత వాటిని ఏం డిక్లేర్ చేసాం, మండే, ట్యూస్డే, సండే అని డిక్లేర్ చేసాం. సో తర్వాత ఏంటి, W స్టార్ట్ అంటే ఏంటంటే మండే అని, W ఎండ్ అంటే సండే అని చెప్పి మనం తీసుకున్నాం అనమాట. వీక్ స్టార్ట్, వీక్ ఎండ్ అనమాట. వీటిని షార్ట్ కట్స్లో అలా తీసుకున్నాం. వీక్ స్టార్ట్ వచ్చేసి మండే, వీక్ ఎండ్ వచ్చేసి సండే అని తీసుకున్నాం. సో మనం ఏంటి డైరెక్ట్గా వాల్యూ 1 మండే, వాల్యూ 2 ట్యూస్డే అని తీసుకోకుండా మనం వాల్యూస్ని తీసుకుని తర్వాత వాటిని మండే ట్యూస్డేగా డిక్లేర్ చేసి తర్వాత వాటిని W స్టార్ట్, W ఎండ్ అని తీసుకుని ఇలా తీసుకున్నాం అనమాట. సో ఇండైరెక్ట్గా తీసుకున్నాం, నథింగ్ బట్ అదనమాట. ఇవి వచ్చేసి డెరైవ్డ్ డేటా టైప్స్. వీటికి వచ్చేసి ఎంతెంత వాల్యూని స్టోర్ చేసుకుంటుంది, ఎంత వాల్యూని స్టోర్ చేసుకుంది, వీటిలన్నిటిని యూజ్ చేయడానికి ఇదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ ఇంట్ తీసుకుంటే -2 ఇలా వాల్యూ వస్తుంది కదా, ఇలా ఇంత స్టోర్ చేసుకోగలదు అనమాట ఇక్కడ నుంచి అక్కడ వరకు అని. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇంటీజర్ వాల్యూస్, లాంగ్ ఇంట్, షార్ట్ ఇంట్ వీటికి ఉన్నాయి కదా, వీటికి వచ్చేసి ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్లో అయితే లిస్ట్ ది 5 అర్థమెటిక్ ఆపరేటర్స్ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే మనం 2 టాపిక్స్ అయితే కవర్ అయిపోయాయి. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను స్టెప్స్ వైజ్గా లెసన్స్ అనేవి చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి, అండ్ ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.